జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 99 రోజుల ప్రణాళికలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని కోడిమ్యాల మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉదయం కోడిమ్యాల మండల కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చిలుకవాగు బస్టాండ్ ప్రాంతం అలాగే నిర్మాణంలోని ఇంద్రమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. అనంతరం దమ్మయ్యపేట గ్రామానికి వెళ్లి గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం నాచుపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు విధానం, భోజనం నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ సత్యప్రసాద్ 99 రోజుల ప్రణాళికలో భాగంగా కోడిమ్యాల మండల కేంద్రం దమ్మయ్యపేట గ్రామంలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలోనే ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించేందుకు స్వయంగా భోజనం చేసినట్లు పేర్కొన్నారు. సార్ కు ట్రైనింగ్ చేయడం వల్ల టైం ఇవ్వలేదు ఎమ్మెల్యే ఈ మండలంలో దుర్గాష్ నగర్ అదే 4 దుర్గాష్ పొద్దు చెల్లెలు కదా 24 మొత్తం చీకులు ఇస్తాను ఈ మండలం ఏం లేదా 24 కాదు ఊరంతా అక్కడ ఉంది కదా కొంచెం ఎంపీఎస్ పంచాయతీ దగ్గర ల్యాండ్ ఉందంటే నేను ఇస్తాను ల్యాండ్ లేకపోతే $200 square ల్యాండ్ మీరు ఎక్కడ అడుగుతున్నారమ్మా మీరు ఎక్కడ అడుగుతున్నారు 200 square ల్యాండ్ విలేజ్ దమ్మాయిపేట మన ఎక్కడ ఇచ్చాం శాంక్షన్ 8 శాంక్షన్ ఇచ్చాము కదా సార్ ఒకటి కోటపట్టి నందికొండ ఒకటి వికాస్ నగర్ ఒకటి రామసాగర్ తిమ్మలాపూర్ నందికొండ సూర్యపేట కదా నల్లి బోర్ వేస్తే వాటర్ కదా ఇంకో బోర్ వేస్తే ఏదైనా మనకి ఏం చేయాలి మరి సొల్యూషన్ ఉంది ఇక్కడ మనం చూసి జాగ్రత్త బోర్ వేసుకుంటాం మరి వాళ్ళు బాగా వెళ్ళిపోయింది లాస్ట్ టైం చూసింది ఇప్పుడు వెళ్ళిపోయింది బోర్ వేసారు బోర్ వెళ్ళిపోయింది కదా ఇంకో బోర్ వేస్తే బోరే వెళ్తాను సార్ ఆ తత్వాలు అనేది ఆ వాటర్ రాలే అదే లేవని అర్థం కదా ఇప్పుడు బోర్ వేసారు బోర్లోకి ఎంత నీళ్ళు రావట్లేదు పక్కన ఇంకో బోర్ వేస్తే అందులో కూడా రావు కదా మళ్ళీ పరిస్థితి ఏదైనా బాగా ప్రైవేట్ ట్యాంకర్ పెట్టుకుంటే సప్లై చేస్తారు ఉన్న ప్రైవేట్ వాటర్
ఏది సార్ ఆ రోజు శిక్షణ లేదు, శిక్షణ లేనప్పుడు మనం రన్ చేసి ఆ రోజు పబ్లిక్ వాటర్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం కొడిమ్యాల హెడ్ క్వార్టర్స్ దమ్మాయిపేట నాచుపల్లి విజిట్ చేయడం జరిగింది. సో హెడ్ క్వార్టర్స్లో శానిటేషన్ ప్రోగ్రామ్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అవన్నీ కూడా ఒకసారి విజిట్ చేసి తర్వాత మనకి 99 డేస్లో కూడా కొన్ని జిపి బిల్డింగ్స్, కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ అనేది మనము యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి ఇనాగరేషన్ అనేది చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి దమ్మాయిపేటలో ఆల్రెడీ కూడా జిపి బిల్డింగ్ కంప్లీట్ అయింది, అది కూడా ఇనాగరేషన్ పెట్టుకుని అక్కడ ఏదైతే అంగన్వాడీ బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో నెక్స్ట్ 1.5 మంత్ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అది చేసి ఇనాగరేషన్ చేస్తా ఉన్నాం. అలాగే మనకి స్కూల్స్ ఇన్స్టిట్యూషనల్ క్లీనింగ్ కూడా మనకి పార్ట్గా ఉంది. సో ఆ రోజు ఇక్కడ ఈ స్కూల్ ఇన్స్టిట్యూషన్ క్లీనింగ్ కూడా చేయడం జరిగింది మార్నింగ్. అలాగే మనకి ఈ ఫుడ్ క్వాలిటీ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కానీ క్లాస్ 10th ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో విజిట్ చేస్తాము. సో స్కూల్ ఫుడ్ బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను కూడా విజిట్ చేసి ఇప్పుడు కూడా టేస్ట్ చేయడం జరిగింది. సో ఈ 99 డేస్ ప్రోగ్రామ్లో పాటుగా ఇవన్నీ కూడా మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.